మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, నంద్యాల జిల్లా కేంద్రాల్లో సభలను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ ప్రజలకు, రాయలసీమ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఒక దుష్ప్రచారాన్ని తెల్లలేపారు. వీళ్ళు ఈ వైసీపీ నాయకులైతేమి, ఈ మాజీ మంత్రులైతేమి గ్లోబల్స్ ప్రాపగాండా నమ్మినట్టున్నారు. గ్లోబల్స్ ప్రాపగాండా అంటే ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా ప్రజలు దాన్ని నిజమని నమ్ముతారు అన్నదే గ్లోబల్స్ ప్రాపగాండా. కానీ ఈ వైసీపీ నాయకులు గ్లోబల్స్ని మించి ఈ అసత్యాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గోబెల్స్ బదులు జగన్ బెల్సనో, వైసీపీ బెల్సనో పెట్టుకుంటే బాగుంటుందని, సమంజసంగా ఉంటుందని భావిస్తున్నా. అబద్ధాలకు, అవినీతికి, అక్రమాలకు, ఆశ్రిత పక్షపాతానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నారు నాటి మహాకవి శ్రీశ్రీ. అదే బాటలో ఇసుక, లిక్కర్, గ్రావెల్తో సహా ప్రభుత్వ పథకాలన్నీ కాదేది అవినీతికి అనర్హమని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వాన్ని. బాబాయ్ హత్య, గొడ్డలి పోటు, కోడి కత్తి, గులకరాయి, రాష్ట్రంలోని 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా 3 రాజధాని సిద్ధాంతాన్ని, ఈ విధంగా ఒక దుర్మార్గపు కక్ష పూరిత, విభజన పూరిత రాజకీయాలకు తెలరేపారు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అసలు నిన్న నంద్యాలలో జరిగిన సభలో బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి మీద అసందర్భమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. అయ్యా బుగ్గన గారు, మీరు అక్కడ చర్చకి పెట్టి ఏ అంశం? రాయలసీమ ప్రజలకు, రాయలసీమ రైతాంగానికి కూటమి ప్రభుత్వం సాగునీటి రంగంలో అన్యాయం చేస్తుందని మీ చర్చకు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన విమర్శకు ఏమైనా సంబంధం ఉందా? పవన్ కళ్యాణ్ శాఖలకి ఏమైనా సంబంధం ఉందా? అయినా మీరు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దేశంలో పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో అట్టడుగు 24వ స్థానంలో ఉంది. అదే మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దేశంలో ప్రథమ స్థానంలో నిలబడి మిగిలిన అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచింది పంచాయతీరాజ్ శాఖ. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వంలో అటవీ శాఖ అంటే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన నీచమైన చరిత్ర గత వైసీపీ ప్రభుత్వాన్ని. మీకు సిగ్గుందా? మీరా మా జనసేన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? ఈ
జిల్లాల్లో మీరు చర్చలో ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి? చర్చిద్దామా? కూటమి ప్రభుత్వంలో రాయలసీమ ప్రజలకు రైతాంగానికి అన్యాయం జరిగిందో, వైసీపీ ప్రభుత్వంలో రాయలసీమ రైతులకు ప్రజలకు అన్యాయం జరిగిందో చర్చిద్దామా? చర్చించే దమ్ము మీకుందా? ఆ వివరాలని ప్రజలకు తెలపవలసిన కూటమి భాగస్వామి పార్టీ అని జనసేన పార్టీగా ప్రజలకు ఈ వివరాలు తెలియజేసిన అవసరం నాకు ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. 2020 జనవరి 5వ తారీఖున 3,378 కోట్ల రూపాయల అంచనాలతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ప్రారంభించి శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సరే చేశారు, కనీసం వాటికి కేంద్ర జలశక్తి నుంచి కానీ, అఫెక్ట్స్ కౌన్సిల్ నుంచి కానీ, పర్యావరణ అటవీ శాఖ నుంచి కానీ, లేదా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి కానీ అనుమతులు తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా? సరే మీరు మొదలుపెట్టారు, ఆ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మీ అనుంగు మంత్రి ఒక సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆ ప్రాజెక్ట్ ఇచ్చి వేల కోట్ల రూపాయల అవినీతిని దోచుకోమని చెప్పి మీరు చెప్పేశారు. ఎందుకంటున్నానంటే ఈ ప్రాజెక్టు అనుమతులు తీసుకోలేదు, ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతుందని మీకు తెలిసిన అవినీతిని, ప్రజల సొమ్మును దోచుకునేదానికి ఈ ప్రాజెక్ట్ మీరు ప్రారంభించాలని చెప్పి నేను ఆరోపిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది ఎప్పుడు? 2020 జూన్ 5. ఈ ప్రాజెక్టు ఎవరి హయాంలో అయిపోయిందయా? ఎందుకు అయిపోయింది? ఎవరు ఆపారు? ఈ విషయాలు కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సంవత్సరం అక్టోబర్ నెల 29వ తారీఖున ఈ ప్రాజెక్టును ఆపేస్తూ నిలుపుదల చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. దీనికి కారణం ఎవరయ్యా? పక్క రాష్ట్రంలోన నీ సహచర ముఖ్యమంత్రి, నీ అనుంగు సోదరుడు, జిగిరి దోస్తు కేసీఆర్ ఏం చేశారు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కంప్లైంట్ చేశారు. అయ్యా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను దోచుకునేదానికి మరో ప్రాజెక్టు రెడీ చేసింది, దీన్ని ఆపవలసిందిగా ఆయన గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. సరే ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. ఈ లోపల మీరు వేల కోట్ల రూపాయలు మీ పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు దోషించారు, బాగానే ఉంది. ఆ తర్వాత మీరు అధికారం ఉన్నారు కదా, మీకు మీ పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర కేసీఆర్కి మంచి స్నేహం ఉంది కదా, మీరు ఆయన చెప్పుకోవచ్చు కదా. రాయలసీమ ప్రజలకు, రాయలసీమ రైతాంగానికి మేలు చేసే ఉద్దేశం మీకు ఉండుంటే కేసీఆర్ని బతిమాలు బామాలు, అయ్యా నేను రాయలసీమ బిడ్డని, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగాను, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేయొద్దు, ఈ ప్రాజెక్టుకి మీరు అడ్డం రావద్దని చెప్పి కేసీఆర్ బతిలో ఒప్పించుకోమంటే అప్పుడే ప్రాజెక్టు మొదలై ఉండేది. కానీ ఇదంతా ప్రజల సొత్తును దోచుకోవడానికి మీరు ఆడిన డ్రామా కాబట్టి ఆయన్ని మీరు అడగలేదు, ఆయన ఒప్పుకోలేరు. ఇదంతా మీ హయాంలో, మీ ప్రభుత్వ హయాంలో మీ అసమర్థత కారణంగా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం మీ ప్రభుత్వ హయాంలో వృధా జరిగింది. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు? ఈ నెపాన్ని కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? మీరు పదే పదే ఈ గోబల్స్ ప్రచారం లాగా విష ప్రచారం చేస్తామని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ప్రజలకి మేము జరిగింది చెప్తాం. సరే ఇంతవరకు బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం మేమేం చేయదలుచుకున్నాం? రాయలసీమ ప్రజలకి మా ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? మా ప్రభుత్వం రాయలసీమ ప్రజల పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల మా ప్రభుత్వ నిబద్ధతని మేము ప్రజలకు ఒకసారి తెలియజేస్తాం. మేము వాస్తవాల్లో ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఆల్రెడీ కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గింది. పైన కర్ణాటక రాష్ట్రం అల్మిట్ ఎత్తు పెంచింది. అదేవిధంగా తుంగభద్ర పైన అప్పర్ భద్ర డ్యామ్ నిర్మిస్తూ ఉంది. ఇంతేకాకుండా ఈ కృష్ణా జలాల మీద కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద అనేక వివాదాలు నడుస్తున్నాయి. రాయలసీమ ప్రజలకు, రాయలసీమ రైతాంగానికి ఉపయోగపడే ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు మీ సంపూర్ణ సహాయ సహకారం అందించి మీ తోడ్పాటు అందిస్తే రాయలసీమ ప్రాంత వాసులు మిమ్మల్ని కొంత మన్నిస్తారు, లేకపోతే రాయలసీమ ప్రాంతం నుండి మిమ్మల్ని తరిపోతారని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై జనసేన, జై జనసేన, జై జనసేన.